హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి రీజనింగ్లో మనకి క్యాలెండర్ టాపిక్ పై క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. అసలు ఎలా సాల్వ్ చేయాలి అంటే క్యాలెండర్ అంటే ఏంటో చూసి వాటిపై ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా విత్ ఇన్ సెకండ్స్లో ట్రిక్స్తో ఎలా చేయాలో క్లియర్గా ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. అంతకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా కామెంట్ చేసేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా క్యాలెండర్ అంటే ఏంటో వాటిపై ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూసేద్దాం. ముందుగా క్యాలెండర్. ఈ క్యాలెండర్ అంటే మనకి ఇయర్స్, డేస్, మంత్స్ ఇలా కదా. అంటే మనకి లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్ రెండు ఉంటాయి. లీప్ ఇయర్ అంటే ఏంటి అండ్ నాన్ లీప్ ఇయర్ అంటే ఏంటి అని డౌట్ రావచ్చు. నార్మల్గా ఇయర్కి వచ్చేసరికి 365 డేస్ అని తెలుస్తుంది. అది వచ్చేసరికి నార్మల్ ఇయర్ అంటే నాన్ లీప్ ఇయర్. అండ్ నెక్స్ట్ లీప్ ఇయర్ అంటే ఫిబ్రవరి మంత్లో 1 డే ఎక్స్ట్రాగా ఉంటుంది. అంటే 29 డేస్ ఉంటాయి కదా. అక్కడ మనకి ఎన్ని డేస్, ఇయర్కి వచ్చి ఎన్ని డేస్ ఉంటున్నాయి, 366 డేస్ ఉంటున్నాయి. చూడండి ఇక్కడ వేస్తుంది. నాన్ లీప్ ఇయర్ అంటే నార్మల్ ఇయర్ అంటే మనకి 365 డేస్ అలా ఉంటుంది. అండ్ లీప్ ఇయర్ అంటే లీప్ ఇయర్కి వచ్చేసరికి 366 డేస్ ఉంటాయి. అంటే ఫిబ్రవరిలో 1 డే ఎక్స్ట్రాగా ఉంటుంది. మొత్తం వచ్చేసరికి మనకి 52 వీక్స్ ఉంటాయి. 52 వారాలకి మనకి 1 డే ఎక్స్ట్రాగా ఉంటుంది. ఎప్పుడు నాన్ లీప్ ఇయర్ అప్పుడు. అదే లీప్ ఇయర్ అన్నప్పుడు 52 వీక్స్ ప్లస్ 2 డేస్ ఎక్స్ట్రాగా ఉంటుంది. అంటే 366 రోజుల్లో 52 వారాల కన్నా ఎక్స్ట్రాగా 2 డేస్ మిగిలిపోతుంది. వాటిని మనం ఆడ్ డేస్ అంటాము. ఇందులో మనకి 365 డేస్లో మొత్తం కూడా ఎన్ని వారాలు ఉంటాయి, 52 వారాలు ఉంటాయి. అంటే 52 వీక్స్ ఉంటాయి. ఎక్స్ట్రాగా 1 డే మాత్రమే ఉంటుంది. అదే ఆడ్ డే అనమాట. ఆడ్ డేస్ అనేది మనకు క్లారిటీగా తెలియాలి. అంటే ఉన్న డేస్ అన్నిటిలో వారానికి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 365 డేస్ ఉంది. ఆ 365 డేస్లో మొత్తం ఎన్ని వీక్స్ ఉన్నాయి, 52 వీక్స్ ఉన్నాయి. అలా వీక్స్ ఉండి ఎక్స్ట్రాగా డేస్ మిగిలిపోతుంది కదా. 1 or 2 డేస్, 1 డే, 2 డే, 3 డేస్, 4 డేస్, 5 డేస్ ఇలా ఎక్స్ట్రాగా మిగిలిపోయే వారానికన్నా ఎక్స్ట్రాగా మిగిలిపోయే డేస్ని మనం ఆడ్ డేస్ అంటాము. ఈ ఆడ్ డేస్ తెలిస్తే మనకు ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇప్పుడు 365 ఉంది, ఇందులో ఎన్ని వారాలు ఉన్నాయి, ఎన్ని వీక్స్ ఉన్నాయి అని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. వారానికి వచ్చేసరికి 7 డేస్ అలా ఉంటుంది కదా. అంటే 7తో డివిజిబుల్ చేసుకోవాలంతే. అంటే 5 times 35 అండ్ నెక్స్ట్ మళ్ళీ 15 కదా. మళ్ళీ అగైన్ ఏంటి 2 times క్యాన్సిల్ అవుతుంది. ఇంకా 1 డే అంటే వచ్చిన రిమైండర్ ఏమవుతుంది మనకి ఆడ్ డే. అంటే 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే. అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ మనకి ఫిబ్రవరి మంత్లో 29 డేస్ ఉంటాయి కాబట్టి 366 డేస్ 7తో డివిజిబుల్ చేసుకుంటే ఇక్కడ రిమైండర్ ఎంత మిగులుతుంది మనకి, 2 మిగులుతుంది. అంటే 2 ఎక్స్ట్రా డేస్ అనమాట. వాటిని మనం ఆడ్ డేస్ అంటాము. అవి తెలిస్తే ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా సింపుల్గా చేయవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఎలా సాల్వ్ చేయాలో కూడా చూద్దాం. విత్ ఇన్ సెకండ్స్లో ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఆడ్ డేస్ అంటే తెలిసినాయి కదా. వారానికన్నా ఎక్స్ట్రాగా ఉన్న డేస్ని మనం ఆడ్ డేస్గా అంటాం. అవి తెలిస్తే ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే, ఈరోజు ట్యూస్డే అంట. వాట్ వుడ్ బి ద డే ఆఫ్టర్ 38 డేస్. ఈరోజు ట్యూస్డే అయితే ఆఫ్టర్ 38 డేస్ తర్వాత ఏ డే వస్తుంది అని అడుగుతున్నారు. ఇలా ఇచ్చినప్పుడు చెప్పాను కదా, ఆడ్ డేస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఆడ్ డేస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ మొత్తం ఎన్ని డేస్ ఇచ్చాడు, 38 డేస్ ఇచ్చాడు. ఈ 38 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం, 7తో డివైడ్ చేసుకోవాలి. అంటే 38లో ఎన్ని వీక్స్ ఉన్నాయో చూసుకుని రిమైనింగ్ డేస్ సపరేట్ డేస్ మిగిలిపోతాయి కదా, అవి ఆడ్ డేస్ అనమాట. మనకి ఎన్ని టైమ్స్, 5 times. 38 - 5 అంటే 3. ఎన్ని ఆడ్ డేస్ వచ్చినాయి మనకి, 3 ఆడ్ డేస్ వచ్చినాయి. ఈ 3 ఆడ్ డేస్ని వచ్చిన ఆడ్ డేస్ని ఈ డేకి ప్లస్ చేసుకోవాలి. మనకి 3 వచ్చింది. ట్యూస్డేకి 3 యాడ్ చేసుకోవాలి. అంటే ట్యూస్డేకి 3 డేస్ ముందుకు వెళ్ళాలి. ట్యూస్డే తర్వాత మనకి ఏమొస్తుంది, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. ఆన్సర్ వచ్చేసరికి ఫ్రైడే. ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. అర్థమైంది కదా. ఇచ్చిన డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేషన్ చేసుకుని ఆ ఆడ్ డేస్ని ఇక్కడ ఇచ్చిన డేకి యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ టుడే ఈజ్ వెన్స్డే, వాట్ వుడ్ బి ద డే ఆఫ్టర్ 90 డేస్. ఇక్కడ ఒక సేమ్ ఈ టైప్ క్వశ్చన్ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఈరోజు వెన్స్డే అయితే 90 డేస్ తర్వాత ఏ డే వస్తుంది అని అడుగుతున్నారు. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చిన డేస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలంటే మనం 7తో డివిజిబుల్ చేసుకోవాలి. 1 time
9 - 7 అంటే 2, మళ్ళీ అగైన్ 2 7s are 14 కాబట్టి ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి మనకి, వచ్చిన రిమైండర్ ఎంత 6, అంటే 6 ఈజ్ ఆడ్ డే. ఈ 6 డేస్ అనేది ఇచ్చిన డేకి ప్లస్ చేసుకోవాలి, అంటే వెన్స్డేకి ప్లస్ 6 డేస్ ముందుకు వెళ్ళాలన్నమాట. రండి, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే. 6 డేస్ ముందుకు వెళ్తే మనకి ఏ డే వచ్చింది, ట్యూస్డే. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి, మండే, ట్యూస్డే. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో ఇక్కడితో ఒక మోడల్ కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ సెకండ్ మోడల్ చూడండి. ఈ ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ఫాల్స్ ఆన్ ద వెన్స్డే. ఒక మంత్లో ఫస్ట్ డే అనేది వెన్స్డే అంట. అది ఏ మంత్ అయినా అవ్వనివ్వండి, దాంతో మనకి అవసరం లేదు. ఒక మంత్లో ఫస్ట్ డే వచ్చేసరికి వెన్స్డే. దెన్ ఫైన్ డే ఇస్ 13th డే సేమ్ మంత్. అదే మంత్లో 13th డే ఏ డే వస్తుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ డే వచ్చేసరికి వెన్స్డే అని ఇచ్చేసాడు. ఫస్ట్ డే ఏమిటంట, వెన్స్డే. నెక్స్ట్ 13th డే అడుగుతున్నాడు మనల్ని కదా. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇదే లాజిక్తో చేసేస్తాం. ఏంటి, 30లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. అంటే 4 times 28, 2 ఆడ్ డేస్ ఉంటాయి. 2 ఇక్కడ ఇచ్చిన డేకి కలపాలి కాబట్టి వెన్స్డే తర్వాత థర్స్డే, ఫ్రైడే. సో ఫ్రైడే ఎక్కడ ఉందో మనం డి ఆప్షన్ అని పెట్టేస్తాం, కానీ రాంగ్ అనమాట. అలా ఎప్పుడు చేయకూడదు. సో ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా అలా చేయకూడదు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డే వెన్స్డే అయితే మళ్ళీ వారానికి అంటే 7 days తర్వాత మళ్ళీ సేమ్ డే వస్తుంది కదా, డేట్ని వెన్స్డే. నెక్స్ట్ ఒక వారం తర్వాత సేమ్ డే, అంటే ఏంటి, +7 తర్వాత 8 కదా. 8th డే కూడా మనకి ఏమొస్తుంది, వెన్స్డే వస్తుంది. మళ్ళీ 7 days తర్వాత మళ్ళీ వారానికి వెన్స్డే వస్తుంది, అంటే 15th కూడా మనకి వెన్స్డేనే వస్తుంది. నెక్స్ట్ 15 తర్వాత వారం తర్వాత మళ్ళీ వెన్స్డే వస్తుంది. 15 + 7 అంటే 22 కూడా మనకి వెన్స్డే వస్తుంది. మళ్ళీ అగైన్ వారం తర్వాత వెన్స్డే వస్తుంది. 22కి +7 యాడ్ చేస్తే 29th కూడా మనకి వెన్స్డే వస్తుంది. కానీ మనకి 29th కాదు కావాల్సింది, 13th డే కావాలి. సో 29th వెన్స్డే అంటే 13th ఏ డే అవుతుంది, థర్స్డే అవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి థర్స్డే అనమాట. కానీ సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇదొక మోడల్. అంటే మనకి 13th డే ఇచ్చాడు కాబట్టి ఈజీగా 7 days యాడ్ చేసుకుంటే సేమ్ డే ఏంటన్నది చూసుకుంటున్నాం. కానీ సో 100th డే అంటే 100 రోజుల తర్వాత ఏ రోజు వస్తుంది, లేకపోతే ఆ ఇయర్లో లాస్ట్ డే అడగొచ్చు. సో అలా అడిగినప్పుడు మనం ప్రతిసారి 7 యాడ్ చేసుకుంటూ వెళ్ళలేం. వారం తర్వాత ఏమొస్తుంది అని మనం చూసుకుంటూ వెళ్ళడానికి అవ్వదన్నమాట. సో అలాంటప్పుడు ఇక్కడ ఈజీగా ఇచ్చాడు కాబట్టి మనం +7 +7 యాడ్ చేసుకుంటే ఏ డేట్లో ఏ రోజు అన్నది మనం చూసుకుంటున్నాము. కానీ ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఈ ఫస్ట్ డేట్కి అండ్ ఈ లాస్ట్ డేట్కి డిఫరెన్స్ అన్నది చెక్ చేసుకోండి. 1కి 30కి డిఫరెన్స్ ఎంత మనకి, 29 కదా. ఈ 29కి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో చూసుకోవాలి. ఆడ్ డేస్ అంటే ఎలా చూసుకుంటాం, మనం 7తో డివైడ్ చేసుకుంటాం. సో అంటే 4 times 28 1. సో ఆడ్ డేస్ ఎన్ని వచ్చినాయి, 1 ఆడ్ డే వచ్చింది. ఆ 1 ఆడ్ డే అనేది ఇచ్చిన డేకి ప్లస్ చేసుకోవాలి. +1 చేస్తే వెన్స్డే తర్వాత థర్స్డే. ఆన్సర్ వచ్చేసరికి థర్స్డే. చూసారు కదా, ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది. కానీ ప్రతిసారి మనకి 30 40 అని ఇవ్వరు కదా, ఈసారి ఇంత సింపుల్గా ఇవ్వరు కాబట్టి సో మనం ఈ మెథడ్లో చేసుకోవాలన్నమాట. డిఫరెన్స్ చెక్ చేసుకొని ఆ వచ్చిన వాల్యూలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో క్యాలిక్యులేషన్ చేసుకొని వచ్చిన ఆడ్ డేస్ ఇచ్చిన డేకి ప్లస్ చేసుకోవాలి. ఇదన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 8th డే ఆఫ్ ద మంత్ ఫాల్స్ ఆన్ ద మండే. 8th డే అంటే మనకి మండే. 8th డే అంటే ఇచ్చాడు, మండే ఇచ్చాడు. నెక్స్ట్ 28th డే అడుగుతున్నాడు మనల్ని. చెప్పాను కదా, ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలి. సో 8కి 28కి డిఫరెన్స్ ఎంత మనకి, 20. ఇప్పుడు వచ్చిన ఈ 20లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో చూసుకోవాలి. సో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి చూడండి, 2 times 4 6 వస్తుంది. 6 ఆడ్ డేస్ అనమాట. అప్పుడు వచ్చిన ఆడ్ డేస్ని ఇచ్చిన డేకి ప్లస్ చేసుకోవాలి. +6 చేస్తే ఎంత వస్తుంది చూడండి. మండేకి 6 days ముందుకు వెళ్ళాలి. ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఆన్సర్ ఏంటి మనకి, సండే. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్. 25th డే ఆఫ్ ద నాన్ లీప్ ఇయర్ ఇస్ ట్యూస్డే. నాన్ లీప్ ఇయర్లో 25th డే వచ్చేసరికి ట్యూస్డే అంట.
సో మనకి లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్ అనేది కూడా చూసుకోవాలన్నమాట. క్వశ్చన్లో నాన్ లీప్ ఇయర్ ఇచ్చాడా అండ్ లీప్ ఇయర్ ఇచ్చాడా కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ డే ఇచ్చేసాడు కాబట్టి, ఏ డే అడుగుతున్నాడు ఇచ్చేసాడు కాబట్టి మనకి లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్ అంతగా ప్రాబ్లం ఉండదు. ఇవ్వకపోతే మాత్రం కరెక్ట్గా అంటే చెక్ చేసుకోవాలి క్వశ్చన్లో లీప్ ఇయర్ ఇచ్చాడా నాన్ లీప్ ఇయర్ ఇచ్చాడా అన్నది. సో క్వశ్చన్ బట్టి అనమాట. ఇప్పుడు 25th డే ఏ డే? ట్యూస్డే అంట. నెక్స్ట్ మనల్ని ఏం అడుగుతున్నాడు? 100 డే. అదే ఇయర్లో 100th డే ఏ డే అని అడుగుతున్నాడు. చెప్పాను కదా, ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చెక్ చేసుకోండి. 100 - 25 అంటే 75. చెప్పాను కదా, వచ్చిన వాల్యూకి ఎన్ని వీక్స్ ఉన్నాయో అండ్ ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో తెలుస్తుంది. 7తో డివైడ్ చేసుకుంటే 1 × 5. సో ఎన్ని ఆడ్ డేస్ మనకి? 5 ఆడ్ డేస్, 5 ఆడ్ డేస్. ఈ 5 ఆడ్ డేస్ని ఇచ్చిన డేకి ప్లస్ చేసుకోవాలి. ట్యూస్డేకి 5 యాడ్ చేసుకోవాలి. ట్యూస్డే తర్వాత వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఆన్సర్ వచ్చేసరికి సండే. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఫస్ట్ డే ఆఫ్ ద నాన్ లీప్ ఇయర్, ఇక్కడ కూడా నాన్ లీప్ ఇయర్ అని ఇచ్చాడు. ఫస్ట్ డే ఆఫ్ ద నాన్ లీప్ ఇయర్లో ఫ్రైడే అంట. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? దెన్ వాట్ డే ఆఫ్ ద లాస్ట్ డే ఆఫ్ ద సేమ్ ఇయర్. అదే సేమ్ ఇయర్లో, అదే నాన్ లీప్ ఇయర్లో ఫస్ట్ డే వచ్చేసరికి ఫ్రైడే, లాస్ట్ డే ఏంటని మనల్ని అడుగుతున్నాడు. అంటే నాన్ లీప్ ఇయర్కి అసలు ఎన్ని డేస్ ఉంటాయి? 366 365? సో చూడండి, ఆ ఫిబ్రవరిలో మనకి 28 డేస్ ఉంటాయి. అది వచ్చేసరికి నాన్ లీప్ ఇయర్ అనమాట. సో ఇప్పుడు మనకి నాన్ లీప్ ఇయర్ ఇచ్చేసాడు కాబట్టి నాన్ లీప్ ఇయర్లో మొత్తం ఎన్ని డేస్? 365 డేస్. అంటే లాస్ట్ డే ఏంటి మనకి? 365 డేట్ కదా. నాన్ లీప్ ఇయర్ ఈజ్ ఫ్రైడే. లాస్ట్ డే ఏమవుతుంది మనకి? నాన్ లీప్ ఇయర్ అంటే 365 కదా. సో 365 డేని ఏ డే అని అడుగుతున్నాడు. సో చెప్పాను కదా ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన 2 డేట్స్కి డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలి. 366 - 1 అంటే 364 కదా. చూడండి ఇక్కడ రాస్తాం 364. ఇప్పుడు వచ్చిన దానికి మనం ఆడ్ డేస్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేయాలంటే 7తో డివైడ్ చేసుకోవాలి. 5 × 35, 6 - 5 4, మళ్ళీ 2 టైమ్స్. సో 0. సో ఎన్ని ఆడ్ డేస్ వచ్చినాయి మనకి? 0 ఆడ్ డేస్. ఈ 0 ఆడ్ డేస్ దేనికి ప్లస్ చేయాలి? సో దీనికి ప్లస్ చేసుకోవాలి. +0 చేస్తే మళ్ళీ ఫ్రైడే కదా. సో ఆన్సర్ వచ్చేసరికి ఫ్రైడే. అర్థమైంది కదా. ఒకవేళ ఇక్కడ లీప్ ఇయర్ అని ఇచ్చేసాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ మనం ఏ డే వేసుకోవాలి? 366th డే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నాన్ లీప్ ఇయర్ అడిగాడు కాబట్టి మనం 365 డేని క్యాలిక్యులేషన్ చేస్తాం. అప్పుడు కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? 360, ఇక్కడ 365 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిందకి 5 వస్తుంది, ఇక్కడ 4, అంటే 1 ఆడ్ డే వస్తుంది. ఆ 1 ఆడ్ డే దీనికి ప్లస్ చేస్తే సాటర్డే వస్తుంది. ఎప్పుడు? లీప్ ఇయర్ అని ఇచ్చినప్పుడు. ఇప్పుడు నాన్ లీప్ ఇయర్ ఇచ్చాడు కాబట్టి 0 వచ్చింది ఆడ్ డేస్, ఫ్రైడే ఆన్సర్. సో ఇదన్నమాట. క్యాలెండర్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మర్చిపోద్దు, వెళ్ళే ముందు తప్పకుండా ఒకసారి లైక్ చేయండి. డౌట్స్ ఉన్నా కామెంట్ చేసేయండి. అండ్ ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా కూడా కామెంట్ చేసేయండి. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.